హాయ్ అండి. ఈరోజు అయితే మా అమ్మమ్మ ములక్కాయ ఉల్లిపాయ టమాటా కూర వండుతుందండి. ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా అయితే ఉల్లిపాయలు వేస్తున్నారండి. ఇప్పుడైతే ములక్కాయ ముక్కలు వేసుకుందామండి. అంటే మా అమ్మమ్మ ఎక్కువ అన్నీ ఇలా కూరలు కలిపెట్టేస్తారండి. మీరు ఎంతమంది కలిపెట్టిన కూరలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నారండి. ఇప్పుడైతే టమాటాస్ వేస్తున్నారు. ఇప్పుడైతే మనం ముందుగా ఉల్లిపాయలు వేసామండి. నెక్స్ట్ ఏంటంటే ములక్కాయలు వేసి పచ్చిమిర్చి కూడా వేసాము, టమాటాలు వేసాము. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసారండి. ఇప్పుడే సాల్ట్ వేస్తున్నారు. యాక్చువల్గా గల్లుప్పు అయితే బాగుంటుందండి, కాకపోతే ప్రజెంట్ అయితే మా దగ్గర అవైలబుల్గా లేదు, సో అందుకని సాల్ట్ అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నారు. కొంచెం కారం వేస్తారండి. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నారు. ముక్కలకి సరిపడా వేస్తున్నారండి. ఇప్పుడైతే ఇదంతా కలిపెట్టేస్తున్నారండి. ఇదిగోండి, ఈవిడే మా అమ్మమ్మ. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నాను. చాలా వాటర్. దీనికి సరిపడా వాటర్ పోస్తున్నానండి. అమ్మమ్మ ఒక పాట పాడాలి నువ్వు. సునానావా నడి సముద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపిలేదు ప్రభు జయము రాదారులు వెదకి శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని సిలువా రమణీయలోతులలో. నేనైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశానండి. ఆల్రెడీ మా అమ్మమ్మ కలిపి పెట్టారు కదా కూర.
కూర ఉడుకుతుందండి. ఏమనుకోకండి, నా దగ్గర అయితే మొబైల్ స్టాండ్ లేదండి. నేనైతే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను. ఎంతైనా మన అమ్మమ్మ వాళ్ళు చేస్తున్న వంట టేస్టే వేరు కదండి. మా అమ్మమ్మ చేసిన వంట మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.